కదా. గత 25 సంవత్సరాల నుంచి మలయాళ ఆశ్రమంలో ఉపదేశం తీసుకొని భగవద్గీత మీద ఒక ఫిజిక్స్ లెక్చరర్గా నేను కొంత అధ్యయనం చేశాను. ఈటీవీ మానసలో నా ప్రోగ్రామ్స్ వస్తాయి, ఇక్కడ అందరితో కలిసి తిరిగాను కాబట్టి ఈసారి అనుకోవాలి. ఓకే, సో ఫస్ట్ భగవద్గీత గొప్పది 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 అని అందరు చెప్తున్నారు కదా, వీళ్ళు ఏం గొప్పది అన్నప్పుడు నాకు ఒక శ్లోకం నచ్చింది. నేను అన్ని శ్లోకాలే మాట్లాడతాను. ఉద్ధరేద్ ఉద్ధరాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైర్వ బంధురాత్మైవ త్రిపురాత్మన అని ఒక శ్లోకం ఉంది. ఏంటయ్యా ఈ శ్లోకంలో ఉన్నది? భగవద్గీతను 2 రకాలుగా అధ్యయనం చేయాలి. ఒకటేమో చదివితే పుణ్యం వస్తుంది, కానీ నిజంగా చదివితే కోర్టులోకి వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేయాలి అని అనాల్సిన అవసరం లేదు. అంటే ఏమన్నట్టు, చిన్నప్పుడు భగవద్గీత చదివితే వాడు తప్పు చేయడు, కేసులు రావు, మళ్ళీ భగవద్గీత మీద ప్రమాణం చేయాల్సిన అవసరం రాదు. కాబట్టి మా సనాతన ధర్మ సమితి ఏమంటుందంటే, గీత నేర్చుకో, తలరాత మార్చుకో. ఒకసారి గీత నేర్చుకో, తలరాత మార్చుకో. గీత నేర్చుకుంటే తలరాత ఎట్లా మారుతుంది? ఇది భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మోక్షం కావాలంటే, పరమాత్మను చేరుకోవాలంటే ఫారినర్స్ ఇక్కడికి పుట్టిగానే అత్తలేరు, గుర్తుపెట్టుకోండి. కాశీకి వస్తున్నారు, గయాకి వస్తున్నారు, త్రివేణి సంగమానికి వస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈ మట్టిని ముద్దాడడం కోసం వస్తున్నారు. కృష్ణుడు నడయాన భూమి కాబట్టి వస్తున్నారు. అలాంటి గీత చదివితే, అమ్మ చెప్పింది, గీత ఏదో కాదు, గీత ఒక మాన్యువల్. ఒక మంచి కారు కొంటే కారు ఎట్లా నడపాలో చూపెట్టారు కదా, బుక్ ఇస్తారు కదా. సెల్ ఫోన్ కొంటే ఒక బుక్ ఇస్తారు కదా. పుట్టిన కాడికి వెళ్ళి ఎట్లా చదవాలో ఎవడు చెప్తలేడు, ఏం చేయాలో ఎవరు చెప్తలేరు. కానీ కృష్ణుడు ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్, ఒక గురువు, అర్జునుడు బెస్ట్ స్టూడెంట్ హూ వాంట్ ద నాలెడ్జ్. కాబట్టి ఉద్ధరేది ఉద్ధర ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలరా బాబు అని చెప్తుంది భగవద్గీత. ఎవరు ఉద్ధరించాడు? సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటుంది, భగవద్గీత శ్లోకం వినాలా లేకపోతే ఏది వినాలా అనేది ఎవరి దగ్గర ఉన్నదమ్మా? తల్లి ఎవరి దగ్గర ఉన్నది? మన దగ్గరే ఉన్నది. 5G ఉన్నదా 4G ఉన్నదా అంటే 5G వద్దు 4G వద్దు, నాకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? శివజీ కావాలి నాకు అనండి. శివజీ అంటే ఎవరు? శివ పరమాత్మ కావాలి నాకు. 5G వద్దు 4G వద్దు. అర్థమైంది కదా? రైట్. ఉద్ధరేది ఉద్ధరాత్మానం పెద్ద సైన్స్ అండి భగవద్గీత. 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. మరి కృష్ణుడే చెప్పిండా? కృష్ణుడు చెప్పలేదు, కృష్ణుడే చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? మనకు 4 వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు? ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అల్లకెళ్ళి తీసుకోబడిన శ్లోకాల సారాంశమే ఇది. అదే భగవద్గీతలో ముందు నేను వేరే వాళ్ళకి చెప్పిన, సూర్యునికి చెప్పిన, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కథ అంతా. కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం చదివితే నువ్వు ఉపనిషత్తులు చదివినట్టే, నువ్వు వేదాలు చదివినట్టే. అవన్నీ మన మీద చిన్న పిల్లలకు ఆల్ ఇన్ వన్ అంటారు కదా, బుక్ ఆల్ ఇన్ వన్ బుక్ తయారు చేసి ఎవరు ఇచ్చారు? మన పెద్దసారి ఇచ్చిండు. ఆయన పేరు ఓకేనా? కృష్ణం వందే జగద్గురు అంటారు, అందుకే. ఓకేనా? మరి మేమెందుకు చదవాలి సార్ ఇదంతా? మాకు అమ్మవారి శ్లోకం చదివితే ఏమొస్తుంది? లక్ష్మి వస్తుంది. అర్థమైందా? అమ్మవారి శ్లోకం చెప్తే లక్ష్మి వస్తుందా? లక్ష్మికి ఒక సీక్రెట్ చెప్తానమ్మా ఇవాళ. భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంటుంది. గజేంద్రుడు కోరుకుంటాడు, ఏమని కోరుకుంటాడు? గజేంద్రుడికి దేవుడు గుర్తురాదు, కాలంతా ముసలి లాగుతూ ఉంటుంది. అప్పుడు అంటాడు ఆయన, కలరందులు ధీరుల ఎడ కలరందులు ధర్మయోగి కలముల కంటేని అంటాడు. కలడు అనేవాడు కలడో లేడో అంటాడు. ఎవరంటారు? గజేంద్రుడు అంటాడు. అయ్యో కలడో లేడో అంటాడు, ఇది పెద్ద సమస్య వచ్చింది అని. అప్పుడు మన పెద్దసారి ఏం చేస్తాడు? అక్కడ అమ్మవారు కాళ్ళు ఒత్తుతుంది, చేసేసేయ మీద పడుకొని ఉన్నాడు పెద్దసారు.
అప్పుడు ఈయన కలడం లేడో అన్నోలే ఉరికచ్చుడు మొదలుపెట్టిండు. సిరికించెప్పడు శంఖ చక్రములను చేయగోని సంధించాడు. ఆ చీర కట్టుకొని ఉన్నది ఈ కొంగుకు. సారు ఉరికెత్తాడు. ఎక్కడికి వస్తాడు? గజేంద్రుడి దగ్గర ఉరికెత్తాడు. కాబట్టి లక్ష్మి కావాలంటే ఎవరిని మొక్కాలి? విష్ణుమూర్తిని మొక్కాలి. విష్ణుమూర్తి దేవుడు కాదండి. విష్ణుమూర్తి ఈజ్ ఏ ఆర్గనైజర్. విష్ణుతత్వం ఏంటంటే నడిపియడం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు నడిపియడం అన్నట్టు. శివుడు ఏంటిది? లయకారకుడు, గాడ్, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. కాబట్టి అలాంటి కృష్ణుడు బోధించిన తత్వంలో మనం ఉన్నాం. మరి భగవద్గీత చదివితే లక్ష్మి వస్తుందని చెప్తాను నేను. ఒకటి కావాలా లక్ష్మి అమ్మవారు? రైట్. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, అది నిత్యం చదువుకుంటే లక్ష్మి వస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్త పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ అని చెప్తారు. మీకు లక్ష్మి కావాలన్నా, సంపద కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు కావాలన్నా ఈ శ్లోకం రోజు చదువుకోండి, అయిపోతాయి కదా. ఎక్కడ కృష్ణుడు ఉంటే, ఎక్కడ అర్జునుడు ఉంటే, ఎక్కడ భగవద్గీత పారాయణం అవుతుందో ఇది భక్తులకు. నేను ఒక ఎంఎస్సి ఫిజిక్స్ ఆయనకి చెప్తాను. ఎంఎస్సి ఫిజిక్స్ ఆయనకి ఏమని చెప్తానంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ, కృష్ణ ఇస్ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అమ్మ. కృష్ణుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం ఉంటే పనికి రాదు. బాణం వేయరా అంటే చూడు కావాలి. శక్తికి ప్రతీక ఎవరు? అర్జునుడు. మీ ఇంట్లో మీ సారుకు జ్ఞానము శక్తి ఉన్నదనుకోండి, లేదా మీ సారుకు జ్ఞానం ఉన్నది, నీ దగ్గర శక్తి ఉన్నది, నీకు శక్తి ఉన్నది, మీ సారు జ్ఞానం ఉన్నది అనుకోండి, డబ్బు వస్తారా? న్యాచురల్ కదమ్మా కదా. లక్ష్మి రావాలంటే ఏముండాలి? పని చేయకుండా వస్తుందా కదా. సత్యనారాయణ స్వామి కథ చదువుకుంటాం అందరం. సత్యనారాయణ స్వామి కథ తెలుసు కదా. లక్ష్మీదేవి రావాలంటే చివరి కథలో ఏం చెప్తారు చెప్పండి? సత్యనారాయణ స్వామి కథలో ఒక అతను కథ వింటాడు కానీ చేసుకోవడానికి ఉండదు. అయినా నాకు మొక్కుకుంటాడు కదా, నేను కట్టెలు అమ్మడానికి పోతున్నా, నాకు ఎన్ని డబ్బులు వస్తే దాంతో ఏం చేస్తా? వ్రతం చేరుకుంటా, నేను సత్యవంతంగా ఉంటా అని చెప్తాడు. ఆ రోజు ఏమైతే చెప్పండి, ఎక్కువ డబ్బులకు అమ్ముడు పోతుంది. అర్థమైందా? కాబట్టి సత్యవంతంగా జీవించినప్పుడు మన ఇంట్లోకి లక్ష్మి వస్తుంది. కాబట్టి భగవద్గీతలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్త పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిర్మమ. మీరు ఏ శ్లోకం అన్నది అండి, నేను ఒక 100 శ్లోకాల మీద రీసెర్చ్ చేశాను. మరి ఉద్ధరేది ఉద్ధర ఆత్మానం అన్నాడు కదా, కానీ అదే కృష్ణుడు ఒకడు అన్నాడు. ఎక్కడన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను అందరినీ వదిలిపెట్టి నన్ను మొక్కుకొని నిన్ను కాపాడుతాడు. మళ్ళా అంటే గాలికి దీపం పెట్టి మొక్కుడా? మొక్కి అయ్యా నువ్వే ఉన్నాడు అచ్చా. దీనికి ద్రౌపది ఉదాహరణ. ద్రౌపది కృష్ణ అన్నది ఇట్లా పట్టుకొని వచ్చిండా? రాలేదు. ఇంకొద్దిలో ఆగిండు. ఆగి ఏమన్నాడు చివరికి? కృష్ణ అన్నాడు. అంటే ఏమన్నట్టు? నాది ఏమీ లేదు, అంతా నీదే. ఇలాంటి కార్యక్రమం అయింది. 2 బియ్యం బస్తాలు ఇచ్చిండు. ఏమంటాడు? పేపర్లో నా ఫోటో వేయమంటాడు. కూరగాయలు ఇచ్చిండు. నిన్న అమ్మ చెబుతాను 2 లక్షల కలెక్షన్ అయినాయి, బోర్డు పెట్టడానికి మళ్ళీ 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఏడో మరి. అరే మొన్న ఏం మనకు అందరికి ఏ రోగం వచ్చింది భారతదేశంలో అంతటా? కరోనా వచ్చింది. అమ్మ నాయన, కరోనా అప్పుడు ఎవరు బతికిరు చెప్పనా? నాకు తెలిసిన సత్యం, డాక్టర్స్ బతికిరు. కానీ బతికిన వాళ్ళు ఎవరంటే భక్తులు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అందరూ. డబ్బును నమ్మినోడు పోయిండు. డబ్బు నమ్మగానే పాజిటివ్ అనిపించింది. డబ్బు ఉన్నది కానీ ఎక్కడికి పోయినాడు? ఊరికి కార్పొరేట్ హాస్పిటల్ పోయాడు. ఇక అక్కడి నుంచి ఇంటికి రాలే. ఎక్కడికి వచ్చిండు? అక్కడికి వచ్చిండు. అక్కడికి కూడా ఎవరు పోలే. మరి పేర్లు పెట్టమంటే వాళ్ళు వేలు పెట్టమంటారు కదా. కృష్ణుడు ఒక ఫంక్షన్లో, నేను ఒక కథలో, అది ఎక్కడో తెలియదు కానీ ఇస్తారాకులు మోయడానికి ఇష్టపడ్డాడు కదా. రైట్. సో మరి భగవద్గీతలో ఇంకేం చెప్పారు? ఒక 2-3 చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. పెద్దవాళ్ళు ఉన్నారు, మనం తొందరలే ముగిస్తాం, మీరేం బాధపడదు. ఈ మధ్య మనకి ఆలోచనలు బాగా పెరిగిపోయినాయి.
ధ్యాయతో విషయాన్ పుంకః సంగస్తేషాను జాయతే సంగా సంజాయతే కామ కామ క్రోధోపి జాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశ స్మృతిభ్రంశ బుద్ధినాశ బుద్ధినాశ వినశ్యతి. ఏమన్నానమ్మా బాగా పడుకున్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడున్నది తెలుసా? మీ అందరి చేతులలో ఉన్నది. ఏమున్నది మీ చేతులలో? ఏమున్నది? రైట్. మన మన ఆడవాళ్ళకు భర్త లేకపోయినా మంచిదే, మగవాళ్ళకు పుస్తకం అందులో నెట్వర్క్ అయిపోయిందంటే, బిల్లు అయిపోయిందంటే పెద్ద గోస. ఇంట్లో బియ్యం లేకపోయినా మంచిదే. రైట్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇక్కడ అన్వయిద్దాం. ఇల్లనే ఉన్నది అసలు కథ అంతా. ధ్యాయతో విషయాన్ పుంకః విషయాల మీద అనురాగం ఏర్పడితే రీల్స్ చూసడం మొదలు పెట్టినాడు. ఇక కొట్టాపోతే అత్తనే ఉన్నదిగా. ధ్యాయతో విషయాన్ పుంకః సంగస్తేషాను జాయతే సంగా సంజాయతే కామ. దాని మీద కోరిక పడుతుంది. ఓకేనా? కోరిక పుట్టినాక దాని మీద అభిమానం పెరుగుతుంది. మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి గుద్దుకోరు, ఆడ ఏడతాడు, కింద పడి కొడతాడు. మీరు చిన్నపిల్లలు అన్నారు కదా, మీ అమ్మాయిని గుద్దుకొని చూద్దాం. మీ అమ్మాయి కూడా ఏడుతుంది, కాకపోతే అట్లే అందరూ ఏడతారు. ఓకేనా? అంటే మన ప్రపంచంలో మనకు ఇక్కడ మనం ఉన్నాం కదండి, మన శరీరం అంటారు. మనస్సు గురించి చెప్పింది ఒకటే, మనస్సు గురించిన శాస్త్రం ఒకటే ఉంది, అది వాళ్ళు భగవద్గీత. మనస్సు బాగలేదు అర్జున అని కృష్ణ అని చెప్తాడు. అసలు భగవద్గీత ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి. మీరు ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? భగవద్గీత ఇంట్లో చెప్పిండా? ఇద్దరు బావబామరులే కదా, గదేవి గురించి చెప్పుకున్నారా? చెప్పుకోలేదు కదా. కురుక్షేత్రంలో చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యే సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింబోర్గై జీవితేనవా అన్నాడు. అర్జునుడు రాజు, నాకు రాజ్యం అద్దయా, రాజసుఖాలు అద్దయ్య, అంత అద్దయ్యా బాబు, నా తండ్రి ఉన్నాడు, మేనమామలు ఉన్నారు అంటే నువ్వు రాజు ఏం చేయాలి చెప్పండి? రాజు ఏం చేయాలి? ధర్మాన్ని కాపాడాలి, శత్రువులను సంహారం చేయాలి. దుర్యోధన, దుశ్శాసన, శకున వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నావా? ఒక ఆడ స్త్రీని ఒక మా సభలో వివస్త్రం చేసిరయ్యా అని అప్పుడు అర్జునుడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. తెలుసా ఆ శ్లోకం? క్లైబ్యమాస్మ గమపాత నైతత్వం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప అంటాడు. పరంతప నువ్వంటే అందరు భయపడతారయ్యా, నీకు హృదయ దౌర్బల్యం ఏంటి? ఇది ప్రతి మనిషి జీవితంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికీ. మనం అన్ని చేసినప్పుడు కాకపోతే ఏమనిపిస్తుంది? ఒకసారి చల్ ఇదంతా అన్నీ తెలుసు మరి. అప్పుడు ఈ యొక్క శ్లోకం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమన్నది ఈ శ్లోకం? అందరూ అనండి ఒక్కసారి. క్లైబ్యమాస్మ గమపాత నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప. ఇట్లా చాలా శ్లోకాల మీద చాలా చెప్పొచ్చాడు. ఓకేనా? మనకి ఇక్కడ అందరు యోగా, ఇక్కడ నాకు సంతోషం ఏమనిపించిందంటే ధర్మరావు చాలా మంది యోగా చేస్తారు. యోగాకు భగవద్గీతకి ఏమైనా సంబంధమా? ఎవరైనా చెప్తారా? ఉన్నదా లేదమ్మా? యోగాకు భగవద్గీతకు ఉన్నదా లేదా? చెప్పు. యోగ రాశిని పతంజలి మహర్షి కదా. అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నాడు కదా. అది భగవద్గీత కాదు కదా అంటే కాదయ్యా. భగవద్గీతలో లేనిది ఏ స్వామీజీ రాయలే, ఎవ్వరు రాయలే. ఇళ్ళకెళ్ళి ఒకటి తీసుకుంటారు. యోగలో 8 అంగాలు కదండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం. ఓకేనా నాయన? మాకు లేకపోతే మంచిగా ఉన్నది. మా వాళ్ళు అలవాటు పడ్డారు. 8 అంగాలు ఏంటి వాళ్ళు చూసుకుంటారయ్యా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. అయితే యోగా అనగానే ఆసనాలు అనుకుంటారు, యోగా అనగానే ప్రాణాయామం అనుకుంటారు. ఓకేనా? యోగా అనగానే ధ్యానం అనుకుంటున్నారు. ఇవన్నిటి యొక్క కలయిక యోగం. 18 అధ్యాయాలు అర్జున విశాల యోగం, కర్మ యోగం,
సాంఖ్య యోగం, అన్ని యోగమే. చూడండి అసలు యోగం అంటే ఏంటో చెప్తా చూడండి. మనది ఇది శరీరం, మనస్సు ఉంటుంది, మనకు మనస్సు తర్వాత ఆత్మ ఉంటుంది. ఓకేనా? శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు. మాకు మనసంతా బాగలేదంటారు మీరు ఎప్పుడన్నా చూడండి. మనసంతా బాగలేదన్నప్పుడు ఏంటంటే మనసు ఒకటి ఆలోచిస్తా అంటే శరీరం ఒకటి చేయాలనిపిస్తుంది. ఈ మనసు ఒకటి చూస్తే లోపల ఆత్మ వేరే అనిపిస్తుంది. ఒక కాడ కూరగాయల కాడ సపోజ్ కూరగాయల చిన్నది చూద్దామమ్మా, అందరు వింటారా? వింటారు కదా తల్లి? మీద తదాస్తు దేవతలు ఉంటారమ్మా. వాళ్ళు మీరు ఓకే అనుకుంటే ఓకే అంటారు, లేకపోతే అంతే అంటారు. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మన ఇంట్లో వస్తువులను ఏమనాలి? అయిపోయినాయి అనాలా, నిండుకున్నాయి అనాలా? ఏమైనా ఈ మధ్య అందరి ఇళ్ళ కూరగాయలు లేవు, పప్పు లేవు, ఉప్పు లేవు, ఇదేం సంసారము? అట్లా అనద్దు తల్లి. మన సంస్కృతి ప్రకారం ఏమనాలి? నిండుకున్నాయి అనాల్సి వస్తుంది. అర్థమైందా? నిండుకున్నాయి అంటేనే సంస్కృతి మనకు నిండుతాయి. ఓకే రైట్. వియోగము అంటారు. వియోగం అంటే ఏంటంటే మనస్సు వేరే, బుద్ధి వేరే అవుతుంది, ఆత్మ వేరే అవుతుంది. కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే యుక్తాహార విహారస్య యుక్త చేతస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్తారు. ఈ ఒక్క శ్లోకంలోనే మీ యోగంతో ఉన్నదండి. యుక్తాహార విహారస్య అంటాం. పొద్దుగాల యోగ చేద్దామని కూర్చున్నామండి, రాత్రి 12-1 దాకా తిరిగిండు. విహారం, యుక్తాహారం లేదు, యుక్త విహారం లేదు. 12 దాకా తిరిగి పొద్దున ఆసనాలు చెప్తారంటారు. సాధ్యమా? కాదు. యుక్తాహారం, రాత్రి మంచిగా మటన్ బిర్యానీ తిన్నాడు, పొద్దుగాల సాధ్యమా? యుక్తాహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య, ఆలోచనలు కూడా చక్కగానే ఉండాలి. ఓకేనా? నీ చేష్ట చక్కగానే ఉండాలి. నిత్యం అబద్ధం ఆడతాడు. యోగాని ఎక్సర్సైజ్ తేడా ఏం చెప్పండి? ఎక్సర్సైజ్ ఈజ్ ఓన్లీ ఫర్ బాడీ అండి, యోగా ఈజ్ ఫర్ మైండ్, బాడీ అండ్ సోల్. కాబట్టి జ్ఞానము, పత్రిజీ అనే ఉండేవారు పరిమ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పత్రిజీ ఏం చెప్తారంటే భగవద్గీత జ్ఞానము యోగము రెండు కలవాలి. అర్థమైందా? యోగ సాధకులు భగవద్గీత చదవాల్సిందే. రైట్. చివరిగా ఇంకా మరి విద్యార్థులకు చాలా శ్లోకాలు ఉన్నాయండి. మాట ఎలా మాట్లాడాలో కూడా భగవద్గీతలో ఉందండి. మాట ఎలా మాట్లాడాలి, మాట ఎలా ఉండాలి? శ్రావ్యంగా ఉండాలి, మధురంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఎట్లా మాట్లాడాలో కూడా చెప్పిండు భగవద్గీతలో. ఏం తినాలో కూడా చెప్పిండు. అమ్మ మీరు ఇంకా నుంచి అందరూ కూడా భగవద్గీతని ఒక ధార్మికంగా చదవండి, కానీ అది నేర్చుకుంటే తలరాత మారుతుంది. మామూలు అప్పుడు యువకులు, మా సనాతన ధర్మం ఏంటంటే ప్రతి యువకుని చేతిలో భగవద్గీత ఉండాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్. వాడు ఐఐటీలో సీట్ వస్తుంది, కానీ భార్యతో ఎలా గడపాలో తెలుస్తుంది. సూసైడ్ చేసుకుంటున్నాడండి, ర్యాంకర్స్ అండి, కానీ జీవితం ఏదో తెలియట్లేదు. మనం పిల్లలకి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనది సనాతన ధర్మం అంటున్నాం కదా. సనాతన ధర్మంలో ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తా నేను. మనము లక్ష్మినే పూజించామండి, అష్టలక్ష్మిలో అంటారు. అష్టలక్ష్మి తెలుసు కదమ్మా? అష్టలక్ష్మి పూజ చేస్తామా, లక్ష్మీ పూజ చేస్తామా? అష్టలక్ష్మి పూజ చేస్తాం. అష్టలక్ష్మి అంటే ఏంటి ఎవరైనా చెప్పుర్రి? 8 లక్ష్మిలు మనకు. చెప్పండి ఎవరైనా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఇట్లా అన్ని చెప్పేస్తామా? ఇవి వదిలిపెట్టిండి వాళ్ళందరూ. ఏం చేస్తాడు? ఇట్లా పిల్లలు పట్టుకుంటలేడు, డబ్బా అని బిజినెస్ లో పడ్డాడు. ఆ బిజినెస్ లో పడే వరకు ఏమైంది? డబ్బు వచ్చింది, ఈ సంతానం చెడిపోయింది. ఈ సంతానాన్ని చెడగొట్టకుండా ఆపే వరకు ఆరోగ్యం చెడిపోయింది. అర్థమైందా మీకు?